హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణువర్ధన్. ఫ్రెండ్స్, మీకు ఇంతకుముందు ఓవర్స్లో 10 ఓవర్స్ దాకా ఎంత కొట్టారు, ఏ స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేశారని చెప్పాను. ఇప్పుడు మనము 11th ఓవర్ నుంచి 20th ఓవర్ దాకా మాట్లాడుకుందాం. అయితే 11th ఓవర్ అంతగా బాగా పడలేదు, ఒక వికెట్ పడి జస్ట్ 2 runs మాత్రం. సాయి కిషోర్ అనే అతను బాగా బౌల్ చేశాడు. తర్వాత 12th ఓవర్లో కూడా అంతే, పెద్ద గేమ్ లేదు, రన్ రేట్ డ్రాప్ అయిపోయింది. ఇక్కడ మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే 1 to 7th ఓవర్ దాకా 12.42 రన్ రేట్ మెయింటైన్ చేశారు. తర్వాత 7th ఓవర్ నుంచి 15th ఓవర్ దాకా, అంటే మధ్యలో 5.83 దాకా మెయింటైన్ చేశారు. తర్వాత 13th ఓవర్ దాకా, అంటే మధ్యలో మెయింటైన్ చేస్తారు అనుకుంటే 13th ఓవర్ దాకా బ్రేక్ చేశారు. 13th ఓవర్లో 2 సిక్స్లు, 1 4, 1 రన్ తీసి దాదాపు రన్ రేట్ పెంచాడు. 9.74 దాకా రన్ రేట్ పెంచాడు. 14th ఓవర్లో తర్వాత సేమ్ రన్ రేట్ పెంచాడు. ఆ 14th ఓవర్లో శ్రేయస్ 50 కంప్లీట్ చేశాడు. అప్పుడు 134 for 4 ఉండే. 15th ఓవర్కి వచ్చేటప్పటికి మళ్ళీ అలానే ఒక 6, 1 4 కొట్టి మెయింటైన్. 16th ఓవర్లో 6 కొట్టాడు స్టోనిస్, వెంటనే అవుట్ అయిపోయాడు. తర్వాత డాట్స్ పడి సింగిల్ రన్స్ వచ్చినాయి. 17th ఓవర్ మాత్రం బ్రహ్మాండమైన ఓవర్ అబ్బా. ఫస్ట్ బాల్ మిస్ అయింది కానీ 6 4 6 6 2 6 దాదాపు 24 రన్లు కొట్టాడు శ్రేయస్ అయ్యర్. 18th ఓవర్ కూడా అంతే, 1 1 6 4 2 6. దాంట్లో శశాంక్ మాత్రం పిచ్చ కొట్టుడు కొట్టాడు. 14th ఓవర్లో కొంచెం డ్రాప్ అయిందంటే రన్ రేట్ తగ్గిపోయింది. ఓవరాల్గా ఏమైందంటే ఒక పెద్ద ఏం రాలేదు, 10 రన్లు వచ్చినాయి, స్లో రన్ రేట్ అయింది. ఇప్పుడు 20th ఓవర్ గురించి మాట్లాడుకుందాము. 20th ఓవర్కి వచ్చేటప్పటికి, అంటే 19.4 ఓవర్స్కి వచ్చేటప్పటికి 134 for 4. 19.4 ఓవర్స్ అంటే శశాంక్ 36 runs 14 balls కొట్టారు. శ్రేయస్ అయ్యర్ 97 runs 42 balls ఉన్నారు. శ్రేయస్ అయ్యర్ కెరియర్లో ఇదే హైయెస్ట్ స్కోర్, 97 runs. ఇంతకుముందు గుజరాత్ లయన్స్ మీద ఎప్పుడో కొట్టాడు 96 runs. ఇది 97 runs హైయెస్ట్ 42 balls. అంటే ఎట్లా అంటే ఈ ఫ్రాంచైజీ తరపు నుంచి ఫస్ట్ మ్యాచ్కి అదరగొట్టే రేంజ్లో ఆడాడు. లాస్ట్ 28 balls 79 runs, 1 వికెట్ పడింది. ఇప్పుడు ఉంది కదా, లైవ్ చూస్తున్నాం కదా, పంజాబ్ ఒక 4 కొట్టాడు. ఎవరు? శశాంక్ 40 runsకి మారాడు. ఇంకా లాస్ట్ బాల్ ఉంది, ఇంకా ఖచ్చితంగా శ్రేయస్ అయ్యర్ ఇప్పుడు సెంచరీ కొట్టే ఛాన్స్ అస్సలు లేదు. టీం కోసం పాపం సాక్రిఫైస్ చేసినట్టే. 39 for 5 wickets. సో ఇప్పుడు చూద్దాం, లాస్ట్ 29 balls 83 runs, 1 వికెట్. అంటే ఆ స్టోనిస్ వికెట్ పడిన తర్వాత నుంచి మళ్ళీ వికెటే పడలేదు. మంచి రన్ రేట్ మెయింటైన్ చేస్తూ, మంచి మంచి స్కోరింగ్ రేట్ మెయింటైన్ చేస్తూ ఓవర్కి స్కోర్ పెంచారు. 83 runs లాస్ట్ 29 balls రావడం అనేది చిన్న విషయం కాదు. సో అది కూడా గుజరాత్ హోమ్ గ్రౌండ్లో కొట్టడం. సో ఇప్పుడు లాస్ట్ బాల్ ఇది శశాంక్ ఫ్లిక్ చేశాడు, ఓవర్ ది రోప్ పోవాల్సింది 4 అయింది. ఓవరాల్గా 243 for 5, 20 overs తో కంప్లీట్ అయ్యింది. ఏది 20 ఓవర్స్కి. అయితే ఇక్కడ మాట్లాడుకోవాలని విషయం ఏంటంటే, శ్రేయస్ అయ్యర్ పాపం సెంచరీ కొట్టాలనుకున్నాడు కానీ సెంచరీ మిస్ అయింది, టీం కోసం ఆపేశాడు. లాస్ట్ 5 ఓవర్స్లో 87 runs, 1 వికెట్. అదే స్టోనస్ వికెట్ మాత్రమే పడింది. శశాంక్ ఇప్పుడు మొత్తం అయిపోయేటప్పటికి శశాంక్ 44 runs కొట్టాడు, శ్రేయస్ అయ్యర్ 97 runs కొట్టాడు. సో మనం రన్ రేట్ గురించి మాట్లాడుకుంటే, సో గుజరాత్ టార్గెట్ వచ్చేసి 244 runs 120 balls కొట్టాలి. కొట్టదా అనేది చూడాలి. ఎందుకంటే సెకండ్ బ్యాటింగ్ డ్యూ ఏంటంటే బాల్ స్లిప్ అవుతుంది, డ్యూ ఎక్కువ వస్తుంది, రన్ రేట్ మారే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో పంజాబ్ కింగ్స్ ఎంత కొట్టిందంటే, ఫస్ట్ బ్యాట్స్మెన్ వచ్చి ప్రశాంత్ 47 కొట్టాడు. ప్రియదర్శన్ 5 runs కొట్టాడు. శ్రేయస్ అయ్యర్ 97 runs, ఉమర్ జాదా 16 runs, మ్యాక్స్వెల్ 0, స్టోనిస్ 20, తర్వాత శశాంక్ 44 కొట్టారు. వీళ్ళిద్దరి మధ్యన, శ్రేయస్ అయ్యర్ మధ్యన శశాంక్ మధ్య 81 runs పార్ట్నర్షిప్, 243 for 5. ఓవరాల్గా ఇలా బౌలింగ్ చూసుకుంటే, సురాజ్ 4 overs వేసి 54 runs 10 dots, 13.50 ఎకానమీలో. రబాడా 4 overs 8 dots 41 runs 10. మీ అమెజాన్ 1 over వేసాడు, 21 runs ఇచ్చాడు. రషీద్ ఖాన్ 48 runs ఇచ్చాడు, 12 ఎకానమీలో బౌల్ చేసి 1 వికెట్ తీశాడు 4 overs. సో కిషోర్ కూడా అంతే, 4 wickets తీశాడు. ఓవరాల్గా వీళ్ళు కొట్టాల్సిన 244 runs 120 balls to win. ఎవరు? గుజరాత్ టైటన్స్. ఎకానమీ per over 18 పైనే ఉంది. 18 పైన దాకానే ఎక్కువ ఉంది. పర్ ఓవర్లో 18 runs పైనే కొట్టాలి.
అంటే 18 రన్ రేట్ మెయింటైన్ చేస్తూ కొట్టాలి ఓవరాల్గా. సో ఇప్పుడు ఏంటంటే గుజరాత్కి టఫ్ టార్గెట్, ఎందుకంటే 244 చేజ్ చేయడం అనేది. ఇంతకుముందు ఒక 262 చేజ్ చేసింది కదా, ఇది కూడా చేజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఫ్రెండ్స్, మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్